ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పూర్వం యొక్క స్థితి, యేసుక్రీస్తు వారి యొక్క పూర్వపు పరిస్థితి మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 22వ వచనం నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అక్కడ ఈ ప్రకారంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన నిర్మింపక మునుపు, నేను నేల మట్టి రవ్వంతైన సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. చూడండి, ఇక్కడ ఆయన ఆకాశ విశాలం స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద జలముల మండలం మీద నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. అంటే ఎప్పుడు ఉన్నాడంట? సృష్టి ప్రారంభం కాకముందే, భూమి యొక్క పునాదులు వేయబడక ముందే, ఆకాశము భూమి పంచభూతంలో నిర్మాణము చేయబడక మునిపే, దేవుని యొక్క సృష్టి ఆరంభంలోనే అక్కడ నేను ఉంటిని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అనగా ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు మహిమలో అదృశ్య దృశ్యంలో అదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సృష్టి ప్రారంభం నుండి మానవ జాతి నిర్మాణము నుండి పాపము లోకములో విస్తరించడం వలన ఆయన శరీరధారిగా పుట్టవలసి వచ్చినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారి లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చినని చెప్పి వ్రాయబడిన రీతిగా మానవ జాతి నశించిపోతూ ఉన్నది. పాప పంకిలమైపోయి, పాపముతో నిండిపోయి, దేవునికి దూరం అయిపోయి, దురావస్తులలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాలిభాగస్తులు అవుతూ, దేవునికి ఆయాసాన్ని కోపాన్ని కలుగజేసి, దేవుడు సృష్టించినటువంటి పరలోక రాజ్యానికి దూరం అయిపోయిన మానవాళిని మరలా తన యొద్దకు చేర్చుకోవాలనేటువంటి కోరిక. అందుగురించి యోహాను సువార్త 3:16 మనం చదువుతాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అనక అనుగ్రహము అంటే మనం అడగక ముందే దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ప్రియులారా, మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపు చాలా గొప్పది. మనం ఆ తలంపుని, ఆ ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేటువంటి లోకమునకు అనుగ్రహము లేదా క్రిస్మస్ అనే మాటకు ప్రేమించుట లేదా బహుకరించుట, అనుగ్రహించుట. దేవుని అనుగ్రహము, దేవుని ప్రేమ, దేవుని బహుమానము, ఈ మూడు దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందుకోవాలి. ఆయన అనుగ్రహం పొందుకొని నిత్య జీవానికి మనం వారసులము కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటి మాటకు అందులోనే ఉంది క్రీస్తును ఆరాధించుట అని. మనము దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారమై క్రీస్తు ప్రేమను కలిగి ఆయన ప్రేమలో మన పాలిభాగస్థులం అయ్యి ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి.
అక్కడ ఉన్నటువంటి ఆ యూదయ దేశంలో ఉన్నటువంటి పశువుల కాపరులు ప్రభువును స్తుతించడానికి వచ్చారు. జ్ఞానులు దేవుని స్తుతించడానికి వచ్చారు, యేసు ప్రభు వారిని, బాలుడైనటువంటి యేసు వారిని. అలాగే మరి దేవదూతలు కూడా పరలోకము నుండి భూలోకాన్ని దిగి ప్రభువును స్తుతించినట్లుగా మనము లేఖనాల ద్వారా చూస్తాం ప్రియులారా. మంటిఘటమైనటువంటి మనలో దేవుడు తన మహిదైశ్వర్యమును నింపి ఆయన కృపకు మన అనుగ్రహము పాత్రలము కావాలనేటువంటి తపనంతో దేవుడు మనకు ఆ కుమారుడైన యేసుక్రీస్తు అనేటువంటి నామకరణం కలుగజేసి ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, వాక్యము అనేటువంటి దేవుడు హెబ్రీ పత్రికలో రాస్తాడు కదా, ఆ వాక్యము శరీరధారిగా ఆయన అంట వాక్యమునకు ఒక శరీరాన్ని అమర్చి ఈ భూలోకానికి కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించి ఈ లోకంలో శరీరధారిగా ఉత్పత్తి అయి జన్మించినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అటువంటి దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ మనము సంతోషంగా ఆనందకరంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమైనటువంటి భూమికలు, ఒకటి ఆయన నక్షత్రము, రెండవది దేవదూత, మూడవది పశువుల కాపర్లు, నాలుగవది జ్ఞానులు, ఐదవది దేవదూతలు పరలోకమును దిగి వచ్చి ఆరాధించుట. ఈ 5 కార్యక్రమాలు భూలోకంలో యేసు ప్రభు వారికి జరిగినాయి. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రభువుని స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన కృపలో ముందుకు సాగాలని ఈ 2023వ సంవత్సరం క్రిస్మస్ సంతోషకరంగా ఆనందకరంగా దీవెనకరంగా జరుపుకొని బిడ్డా పాపలతో నూతనమైనటువంటి వస్త్రాలు, మంచి భోజన పదార్థాలు చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనసారా ఆరాధించి స్తుతించి ఆయన కృపానుగ్రహములు పొందుకొని దీవెనకరంగా క్షేమకరంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కార్యక్రమం చూస్తున్న ప్రియులందరినీ దేవుడు దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన నిత్యము సన్నిధి సమాధానం మనకు, మన కుటుంబాలకు, మన క్రైస్తవ సమాజానికి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.